అలాగే మహిళా అధికారులపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను తీవ్రంగా ఖండించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓ మహిళ ఐఏఎస్ పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. కుటుంబాలను ఇబ్బంది పెట్టేలాగా రాతలు రాయవద్దంటూ మంత్రి హితవు పలికారు. తన జిల్లాలోనే కాదు చాలా జిల్లాలో కలెక్టర్ల బదిలీ జరిగిందని గుర్తు చేశారు. కలెక్టర్ల బదిలీలు మంత్రి పరిధిలో ఉండవన్నారు. అలాగే అధికారుల మీద అబండాలు మోయడం సరికాదన్నారు. ఇక రేటింగ్లు వ్యూస్ కోసం అవాస్తవాలు రాయడం కరెక్ట్ కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. మంత్రులపైనే కాదు సీఎం పైన దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కోమటిరెడ్డి. మహిళా ఆఫీసర్లు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేయడమే తప్ప ట్రాన్స్ఫర్లు వాళ్ళు చేస్తుంటారు. గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఎక్కడ ఎప్పుడు ఇవ్వాలి అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారు అది అరే గౌరవ ముఖ్యమంత్రి ప్రజల కోసం 24 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా ఆయన మీద కూడా ఆ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి చూసిన మా మీద వేసుకోండి ఒకసారి మా మీద వేయండి, కొన్ని రోజులు బాధపడతాం, మాకు కూడా భార్య పిల్లలు వాళ్ళు కూడా బాధపడతారు, మా బంధువులు బాధపడతారు, మా కార్యకర్తలు బాధపడతారు. కానీ ఆఫీసర్లు మహిళా ఐఏఎస్ ఆఫీసర్ని చూడకుండా అసలు ఎక్కడ పోతుంది అర్థమవుతుంది నాకేది. ఎక్కడ కూడా కలెక్టర్ పోస్టింగ్ వచ్చి ఆర్డర్ అయ్యి ఆ కలెక్టర్ వచ్చి నన్ను కలిసిందాక నేను టీవీలో చూసిన తప్ప మాకు తెలియదు. నేను కాదు, మీరు 14 మంది 13 మంది మినిస్టర్లు అడగండి, ఏ మినిస్టర్ కన్నా చెప్పి కలెక్టర్ని ఇచ్చిందా. ఈ ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే కలెక్టర్ పోస్టింగ్లో వాళ్ళ జోక్యం ఉండదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహిళా అధికారులపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను తీవ్రంగా ఖండించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓ మహిళ ఏఎస్ఐ పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. కుటుంబాలను ఇబ్బంది పెట్టేలాగా రాతలు రాయవద్దని మంత్రి హితవు పలికారు. తన జిల్లాలోనే కాదు చాలా జిల్లాలో కలెక్టర్ల బదిలీ జరిగిందని గుర్తు చేశారు. కలెక్టర్ల బదిలీలు మంత్రి పరిధిలో ఉండవన్నారు. అధికారుల మీద అబండాలు వేయడం సరికాదన్నారు. అలాగే రేటింగ్లు వ్యూస్ కోసం అవాస్తవాలు రాయడం కరెక్ట్ కాదన్నారు మంత్రి. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. మంత్రులపైనే కాదు సీఎం పైన దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి. మహిళా అధికారులపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను తీవ్రంగా ఖండించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓ మహిళ ఐఏఎస్ పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. కుటుంబాలను ఇబ్బంది పెట్టేలాగా రాతలు రాయొద్దంటూ హితవు పలికారు. తన జిల్లాలోనే కాకుండా చాలా జిల్లాల్లో కలెక్టర్ల బదిలీ జరిగిందని గుర్తు చేశారు. కలెక్టర్ల బదిలీలు మంత్రి పరిధిలో ఉండవన్నారు. అధికారుల మీద అబండాలు వేయడం సరికాదన్నారు. రేటింగ్లు వ్యూస్ కోసం అవాస్తవాలు రాయడం కరెక్ట్ కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. మంత్రులపైనే కాదు సీఎం పైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు కోమటిరెడ్డి. మహిళా ఆఫీసర్లు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేయడమే తప్ప ట్రాన్స్ఫర్లు వాళ్ళు చేస్తుంటారు. గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఎక్కడ ఎప్పుడు ఇవ్వాలి అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారు అది గౌరవ ముఖ్యమంత్రి ప్రజల కోసం 24 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా ఆయన మీద కూడా ఆ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి చూసిన మా మీద వేసుకోండి ఒకసారి మా మీద వేయండి, కొన్ని రోజులు బాధపడతాం, మాకు కూడా భార్య పిల్లలు వాళ్ళు కూడా బాధపడతారు, మా బంధువులు బాధపడతారు, మా కార్యకర్తలు బాధపడతారు. కానీ ఆఫీసర్లు మహిళా ఐఏఎస్ ఆఫీసర్ని చూడకుండా అసలు ఎక్కడ పోతుంది అర్థమవుతుంది నాకేది. ఎక్కడ కూడా కలెక్టర్ పోస్టింగ్ వచ్చి ఆర్డర్ అయ్యి ఆ కలెక్టర్ వచ్చి నన్ను కలిసిందాక నేను టీవీలో చూసిన తప్ప మాకు తెలియదు. నేను కాదు, మీరు 14 మంది 13 మంది మినిస్టర్లు అడగండి, ఏ మినిస్టర్ కన్నా చెప్పి కలెక్టర్ని ఇచ్చిందా. ఈ ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే కలెక్టర్ పోస్టింగ్లో వాళ్ళ జోక్యం ఉండదు. ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడో బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు, సినిమా టికెట్లకు
పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయేది కాదు. నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితులు అప్లికేషన్ పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వెంకటేష్ పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ హాస్పిటల్ వాళ్ళు మీకు ఫోన్ చేసి మాట్లాడితే సార్ డిఎంహెచ్ఓ గారు వస్తుంది కానీ పేమెంట్ అసలు ఇస్తలేరు అని చెప్తే నేను అసెంబ్లీకి వెళ్ళి ఉటావుటిన పోయి 25 లక్షల ప్రత్యేక ఫౌండేషన్ చెక్ ఇచ్చి వచ్చి నేను చదువుకుంటా, నేను చదివిపిస్తాను అని చెప్పి ఆ రోజే చెప్పిన అసెంబ్లీలో వచ్చి రిటర్న్ నెక్స్ట్ డే ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు సినిమా రేట్లు పెంచబడవు, బెనిఫిట్ షోలు ఇవ్వబడవు. ఆ మాట కట్టుబడి ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్ పెట్టలేదు. సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకున్నాం. అంతే తప్ప రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. మహిళా ఆఫీసర్లు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేయడమే తప్ప ట్రాన్స్ఫర్లు వాళ్ళు చేస్తుంటారు. గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఎప్పుడు చేయాలి అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారు అది అరే గౌరవ ముఖ్యమంత్రి ప్రజల కోసం 24 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా ఆయన మీద కూడా ఆ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి చూసిన మా మీద వేసుకోండి, ఒకసారి మా మీద వేయండి, కొన్ని రోజులు బాధపడతాం, మాకు కూడా భార్య పిల్లలు వాళ్ళు కూడా బాధపడతారు, మా బంధువులు బాధపడతారు, మా కార్యకర్తలు బాధపడతారు. కానీ ఆఫీసర్ మహిళ ఐఏఎస్ ఆఫీసర్ని చూడకుండా అసలు ఎక్కడ పోతుంది అర్థమవుతలేదు నాకేది. ఎక్కడ కూడా కలెక్టర్ పోస్టింగ్ వచ్చి ఆర్డర్ అయ్యి ఆ కలెక్టర్ వచ్చి నన్ను కలిసిందాక నేను టీవీలో చూసిన తప్ప మాకు తెలియదు. నేను కాదు, మీరు 14 మంది 13 మంది మినిస్టర్లు అడగండి, ఏ మినిస్టర్ కన్నా చెప్పి కలెక్టర్ నిలిచిందా. ఈ ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే కలెక్టర్ పోస్టింగ్లో వాళ్ళ జోక్యం ఉండదు. అప్లికేషన్ పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వెంకటేష్ పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ హాస్పిటల్ వాళ్ళు మీకు ఫోన్ చేసి మాట్లాడితే సార్ డిఎంహెచ్ఓ గారు వస్తుంది కానీ పేమెంట్ అసలు ఇస్తలేరు అని చెప్తే నేను అసెంబ్లీకి వెళ్ళి ఉటావుటిన పోయి 25 లక్షల ప్రత్యేక ఫౌండేషన్ చెక్ ఇచ్చి వచ్చి నేను చదువుకుంటా, నేను చదివిపిస్తాను చెప్పి ఆ రోజే చెప్పిన అసెంబ్లీలో వచ్చి రిటర్న్ నెక్స్ట్ డే ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు సినిమా రేట్లు పెంచబడవు, బెనిఫిట్ షోలు ఇవ్వబడవు. ఆ మాట కట్టుబడి ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్ పెట్టలేదు. సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకున్నాం. అంతే తప్ప రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశంపైన, అలాగే మహిళా అధికారులపై బదిలీలపైన కూడా వస్తున్నటువంటి దుష్ప్రచారం పైన ఆయన హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండల్ అందిస్తారు. కొండల్, ఖచ్చితంగా ఈ కొంత హాట్ కామెంట్స్ అయినా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గత 2-3 రోజులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి టార్గెట్గా ఒక వార్త సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి ఉంది. కొన్ని ఛానల్స్ ప్రచారం చేసిన పరిస్థితి ఉంది, మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దీనిపైన పూర్తి స్థాయిలో ఆయన క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇవ్వడం కాదు, ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి తప్పుడు వార్తలు చేయడం అన్నది సరైనది కాదు. అధికారుల ఆత్మస్థైర్యాన్ని
దెబ్బతీసే విధంగా వ్యక్తిగత జీవితాలకు దూరడం అనేది సరైనది కాదు. ఇలాంటి అభాండమైన నిరాధారమైన వార్తలు వేయడం అన్నది సమంజసం కాదు. దీనిపైన సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పి ఆయన చెప్పారు. డీజీపీ ఇంటెలిజెన్స్ నివేదిక అందిన తర్వాత ఖచ్చితంగా ఈ వార్తలకు కారణమైన వారిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఇక రెండో అంశంగా వస్తే కొంత ఇది హాట్ కామెంట్గానే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ టికెట్ రేట్లు కొత్తగా సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు గతంలో ఉండేది. అది పుష్ప 2 వివాదం జరిగిన తర్వాత, ఘటన జరిగిన తర్వాత అసెంబ్లీ వేదికగా ఇలాంటి ప్రీవ్యూ షోస్కే అనుకోండి, అదేవిధంగా టికెట్ రేట్లకు అనుకోండి ప్రభుత్వం అనుమతి ఇవ్వదని చెప్పి అసెంబ్లీలో అప్పుడు చర్చించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాజాసాబ్కు మొన్న ప్రభాస్ సినిమా రిలీజ్ అయిన రాజాసాబ్కు టికెట్ రేట్లకు హైక్ అవకాశం ఇవ్వడం, దాని తర్వాత హైకోర్టు కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. గతంలోనే ఎలా ఇస్తారు అని చెప్పి కామెంట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపు చిరంజీవి సినిమా రాబోతుంది, దాన్ని కూడా టికెట్స్ హైక్ చేసుకునేందుకు అనుమతించిన పరిస్థితి. దీనిపైన కోమటిరెడ్డి హాట్ కామెంట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంతా, ఈ రిలేటెడ్ అంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన శాఖకు సంబంధించి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి ఉన్నారు. అయితే ఈ టికెట్ రేట్కి సంబంధించి ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదు, టికెట్ రేట్స్ని ఎవరు హైక్ చేస్తున్నారో, ఎవరు అనుమతులు ఇస్తున్నారో కూడా తనకు తెలియదంటూ ఈ కొంత హాట్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది కొంత దుమారంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే శాఖ మంత్రిగా కోమటిరెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డికి తెలియకుండానే ఎందుకు అనుమతులు వస్తున్నాయి, ఎలా అనుమతులు వస్తున్నాయి అన్నది ఇప్పుడు కొంత రాజకీయంగా దుమారం రేపే అంశంగా మారింది. అంటే ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి నాకు దీంతో సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, ఎక్కడి నుంచి అనుమతులు వస్తున్నాయని మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇది కొంత వివాదాస్పదంగా మారిన అంశంగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సదరు మంత్రి ఆయన శాఖకు సంబంధించిన వ్యవహారంగా ఉంటుంది. ఆయన శాఖకు తెలియకుండా ఎలాంటి అనుమతులు బయటికి రాని వ్యవహారం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆయన స్వయంగా మంత్రే తనకు ఈ అంశం పట్ల ఎక్కడా తెలియదు, ఎవరు అనుమతులు ఇస్తున్నారో కూడా తెలియదు అని చెప్పడం అన్నది ఇప్పుడు కొంత రాజకీయంగా కూడా దుమారం రేగే అవకాశం ఉంది. ఇది కొంత ప్రతిపక్షాలు కూడా దీన్ని అస్త్రంగా చేసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా సినిమా టికెట్ల పెంపుకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదు, ఇది ఎవరు ఇస్తున్నారో కూడా తనకు తెలియదు అని చాలా క్లారిటీగా కోమటిరెడ్డి చెప్పిన పరిస్థితి. దీని పట్ల మళ్ళీ ఎలాంటి క్లారిటీ వస్తుంది, మరి కోమటిరెడ్డి దీనిపైన మరింత వివరణ నెక్స్ట్ ఏమైనా ఇస్తారా, లేదంటే ఇది ఎక్కడి నుంచి అనుమతులు ఇస్తున్నారు, ఎవరు అనుమతి ఇస్తున్నారు, దానిపైన శాఖాపరంగా ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి ఉంటుంది మాధవి. అలాగే మహిళా అధికారుల బదిలీలకు సంబంధించి కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. సో ఈ విషయంలో ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇది కొంత సెన్సిటివ్ అంశంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మహిళా అధికారులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ వార్తలు ఉన్నాయన్నది ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే కలెక్టర్ల బదిలీలు అన్నవి సీఎం చూసుకుంటారు, మంత్రి నేరుగా చూసుకునే అవకాశం ఉండదు. అయినప్పటికీ కూడా తనను ఇండైరెక్ట్గా తనను జొప్పిస్తూ, తనను ప్రస్తావిస్తూ ఈ వార్తనంతా వండినరు. ఇది పూర్తిగా తప్పుడు వార్త. ఇలాంటి కథనాలు అన్నవి ప్రసారం చేయొద్దు, దీనిపైన పూర్తి సమగ్ర విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా డీజీపీ ఇంటెలిజెన్స్ శాఖకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఈ నివేదిక వచ్చిన తర్వాత ఈ వార్తకు కారకులైన వారి ప్రతి ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో మీడియాలో, సోషల్ మీడియాలో అనుకోండి, కొన్ని పనిగట్టుకొని ప్రభుత్వాన్ని బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. దీనిపైన సీఎంఓ పైన, కొందరు మంత్రుల పైన, తనపైన ఇలాంటి వార్తలు, తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఈ నివేదిక, సమగ్ర నివేదిక కోరాం. ఈ నివేదిక అందిన వెంటనే ఇలాంటి వార్తలు ఎవరైతే ప్రసారం చేశారో ఆయా ఛానళ్ళు, ఆయా మీడియా సంస్థలపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కోమటిరెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది మాధవి. రైట్, థ్యాంక్ యూ కొండల్.